అందరికీ నమస్కారం. గౌరవంలో పెద్దలు గారికి మన డ్రైవర్ సార్, డాక్టర్ అందరికీ డ్రైవర్స్ అంటే ఇప్పుడు మీరందరూ వెళ్ళిపోయినా కూడా ఓకేనా, మళ్ళీ రేపు సాయంత్రం అంటే నాకు నా రమేష్ అన్న పెద్దనా ఓకే రమేష్ అన్న, మీరు గుర్తుంటారు కావచ్చు. ఏదన్నా ఇక్కడ అమ్మ అనేది గొప్ప అందుకే అమ్మ కోసం జోహార్లు అర్పించడానికి వచ్చిన కిషన్ గారికి మరియు అందరికి కూడా అదే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అమ్మను మించిన దైవం లేదు. వాస్తవంగా రమేష్ అంటే అందరి ప్రేమగా ఉన్న వ్యక్తి, క్లాస్మేట్స్, మిత్రులు. ఇటు కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం మొదటి నుంచి కూడా జంగం నర్సే అంటే వెనకనే ఒక దాదాపు నేను చిన్నపిల్లగానప్పుడే జంగం నర్సే వార్డు నెంబరు, ఆ తర్వాత జంగం రమేష్ వార్డు నెంబరు. అదే ఇట్లా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అమ్మ చాలా గొప్పది. అందరి పిల్లలు, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు రమేష్ను గొప్పగా గౌరవంగా బతికిన కుటుంబం. కానీ అమ్మగారు అకాల మరణం చెందడం అనేది అందరినీ బాధించినటువంటి విషయం. కాబట్టి అమ్మకు నివాళులు అర్పించడానికి వచ్చినట్టు అందరూ కూడా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన యోచన అద్భుతంగా వచ్చినటువంటి మన పడేం రాజేందర్, సునీల్, మా బరిగలరావు అన్న అందరూ కూడా మన ఇప్పుడు అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి రమేష్కు సంబంధించిన మిత్రులు, గొప్పగా రమేష్కు సహకరించినటువంటి అశోక్ అందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను. జోహార్ లక్ష్మవ్వ. జోహార్ జోహార్. దాంతో పాటు అంతకంటే గొప్పగా మన కార్యక్రమానికి ఆయన విలువైన సమయం నిన్నటి దాకా హైదరాబాద్ లో ఉండి ఒక భోజన కార్యక్రమం జోహార్ లక్ష్మవ్వకు. నిన్నటి వరకు వాస్తవంగా ఒక హైదరాబాద్ లో మంచి ఎవరు బాధపడద్దు, కళా బృందంలో పెద్దోడు కూడా రాత్రి వచ్చి రమేష్ అన్న వాళ్ళ వస్తున్నా అని చెప్పేసి వాస్తవంగా ఒక పెద్ద ముఖ్యమైన కార్యక్రమం అది. అన్న పెద్ద రచయితల కార్యక్రమంలో ఉంటాడు, భజన ఉద్యమకారుడు. ఒక బహుజన ఉద్యోగ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. చికాగో నగరాన సింధిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోడ్ల గడ్డ. ఆ పాట రాసిన గొప్ప రచయిత యోచనన్న హైదరాబాద్లో ఉండాల్సినోడు. కానీ రమేష్ వాళ్ళ అమ్మది కార్యక్రమం అంటే ఖచ్చితంగా మా తమ్ముడి కోసం రావాలని వచ్చిండు అన్నగారు ఒక మాట ఒక పాట. యోచనన్న, అన్న పేరు యోచన. అయితే అశ్వనారాయణ నాకేం కొత్త కాదు, వీళ్ళందరూ తెలిసిన సీరియల్. కానీ రమేష్ మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో కానీ ఇప్పటికి కూడా మా వెంట తిరుగుతున్న ఒక మంచి ఆత్మీయ తమ్ముడు. తను ఈ లక్ష్మమ్మ ఒక కళాకారుని, అది సంతోషకరమైన విషయం. ఇప్పుడు చాలామంది తల్లులు పిల్లల్ని కంటారు, కొంతమంది తల్లి ప్రపంచానికి అంటే ఒక విప్లవకారిగా తల్లి సమాజానికి సహాయం అడ్డదని ఒక సమాజంలో ఎదిగిన తల్లులు మాత్రమే. తల్లి ఎవరైనా వాస్తవం చెప్పింది కూడా రైట్ అన్న. తల్లి ఎవరైనా కూడా పురిటి నొప్పులు పడి ఆ బాధను అనుభవించి కన్న ప్రతి తల్లి గొప్ప యోధురాలి. కానీ ఈ సమాజానికి కొంతమంది తల్లులే పరిచయం అవుతారు. ఎందుకనంటే ఊరికి అమ్మ ప్రపంచానికి తెలిసింది అని అంటే మ్యాక్సిమం ఊరికి తను పోరాటాలు చేసింది. అట్లా రమేష్ తల్లి చాలా మంది తల్లు అందరి తల్లికి వచ్చి పాటలు పాడలేకపోతున్నారు. ఎందుకు? ఎవరు చాలా మంది తల్లు చనిపోతారు. రమేష్ తల్లికి పాట ఎందుకు పాడాలంటే ఒక కళాకారుని కన్నది. ఈ కళాకారుని కన్న తల్లి కొరకు మేము తన స్నేహితులైనందుకు మేము ఇందాక వచ్చినాం. కాబట్టి ఆ తల్లి చూడు, అది ఎంత